T20 ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. జింబాబ్వే టూర్ తర్వాత యువ ప్లేయర్లు దూసుకుపారు. ర్యాంకుల్లో మెరుగయ్యారు. జింబాబ్వే టూర్లో టీమిండియాను లీడ్ చేసిన శుభ్మన్ గిల్ 36 స్థానాలు ఎగబాకాడు. 37వ ర్యాంకుకు చేరుకున్నాడు. జింబాబ్వేపై చివరి 3 మ్యాచ్ల్లో బరిలో దిగిన యశస్వి జైస్వాల్ కూడా స్టామినా చూపించాడు. 4 స్థానాలు ఎగబాకాడు. 10వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకుకు చేరాడు. టాప్ ప్లేస్లో మాత్రం ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ కొనసాగాడు. హెడ్ ఖాతాలో 844 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానంలోనే ఉన్నాడు. స్కై 797 రేటింగ్ పాయింట్లు సాధించాడు. 797 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ కూడా 2వ స్థానంలోనే ఉన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం 4వ స్థానంలో నిలిచాడు. మరో పాక్ ప్లేయర్ రిజ్వాన్ 5వ స్థానం సాధించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 1 ర్యాంకు కోల్పాడు. 6వ ర్యాంకు నుంచి 7వ ర్యాంకుకు పడిపాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా 1 స్థానం కోల్పాడు. 8వ ర్యాంకులో నిలిచాడు. వెస్టిండీస్ ప్లేయర్లో బ్రాండన్ కింగ్ 9వ స్థానం, జాన్సన్ చార్లెస్ 10వ స్థానం సాధించారు. ఇటీవలే T20లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ 5 స్థానాలు కోల్పాడు. 42వ ర్యాంకులో నిలిచాడు. మరో 3 ప్లేయర్లతో కలిసి రింకు సింగ్ 46వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ టాప్ 50 నుంచి బయటకెళ్లాడు. 8 స్థానాలు కోల్పాడు. 51వ ర్యాంకులో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగాడు. టాప్ 10లో భారత్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా చోటు దక్కించుకోలేదు. గత వారం టాప్ 10లో ఉన్న అక్షర్ పటేల్ 4 ర్యాంకులు కోల్పాడు. 13వ ర్యాంకును సాధించాడు. మరో ప్లేయర్తో కలిసి కుల్దీప్ యాదవ్ 15వ ర్యాంకులో ఉన్నాడు. రవి బిష్ణోయ్ కూడా మరో ఆటగాడితో కలిసి 18వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా 7 స్థానాలు డౌన్ అయ్యాడు. 21వ ర్యాంకును సాధించాడు. హర్షదీప్ సింగ్ 5 స్థానాలు కోల్పాడు. 23వ ర్యాంక్ సాధించాడు. ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కడే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 6వ ర్యాంక్ సాధించాడు. గత వారంతో పోల్చితే 4 స్థానాలు పడిపాడు. శ్రీలంక ఆటగాడు వానిందు హాసరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ 1 స్థానం కోల్పాడు. మరో ప్లేయర్తో కలిసి 13వ ర్యాంకులో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ 8 స్థానాలు మెరుగయ్యాడు. 41వ ర్యాంకుకు చేరుకున్నాడు. శివం దుబే 35 స్థానాలు జంప్ అయ్యాడు. 43వ ర్యాంక్ సాధించాడు.